న్యూస్ నేను రేఖ. జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటనతో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. అధిష్టానం దూతలుగా వంశీచంద్ర రెడ్డి, పీసీసీ చీఫ్ ఒకవైపు బుజ్జగింపులు చేస్తున్నా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని బాంబు పేల్చారు. రేపు తన రాజీనామా కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటనతో పొలిటికల్ గా టెన్షన్ నెలకొంది. అధిష్టానం దూతలుగా అటు వంశీచంద్ర రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ ఒకవైపు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటున్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరగబోతోంది? రేపు తన రాజీనామా కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది అని జీవన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. మరి అటు పీసీసీ చీఫ్ అదేవిధంగా కీలకమైన నేతలంతా అక్కడికి వెళ్లి మాట్లాడారు. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయని మనం భావించవచ్చా? రేఖ, ఇటు పిసిసి చీఫ్ ఈరోజు ఉదయం స్వయంగా ఇటు జగిత్యాలకు వచ్చి మాజీ మంత్రి ఇటు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినా గానీ పార్టీ మారేటువంటి విషయం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా నిర్ణయం లోపల మార్పు లేదు అని చెప్పి అయితే జీవన్ రెడ్డి ఖచ్చితంగా తెగేసి చెప్పడం కూడా జరిగింది. రేపు ఖచ్చితంగా రాజీనామా ఏర్పాటుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత ఇటు మంత్రులు ఇటు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ 2 రోజుల క్రితం రావడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం అన్ని కూడా పిసిసికి, ఏఐసిసికి చెప్తామని చెప్పి రాజీనామా విషయం లోపల వెనుకకు తగ్గాలి, రాజీనామా విషయం లోపల మళ్ళీ పునరాలోచించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యం లోపల రేపు ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు స్వయంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుంచి వచ్చి జీవన్ రెడ్డితో దాదాపుగా గంట సేపు కూడా పార్టీ రాజీనామా విషయం లోపల పునరాలోచించుకోవాలని చెప్పి అయితే ఇటు చెప్పినా గానీ మారకపోవడంతో ఇప్పుడు మధ్యాహ్నం సమయం లోపల ప్రత్యేకించి రాహుల్ గాంధీ దూతగా ఏఐసిసి సెక్రటరీ ఇటు వంశీ చందర్ రెడ్డి స్వయంగా జీవన్ రెడ్డికి ఇంటికి వచ్చి గంట సేపు నుంచి కూడా జీవన్ రెడ్డి రాజీనామా విషయం లోపల వెనుకకు తగ్గాలి, రేపు రాజీనామా విషయం లోపల చేయవద్దు అని చెప్పి అయితే గంట సేపు నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డితో సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా నిర్ణయం తీసుకున్నాను, రాజీనామా నిర్ణయం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితి లోపల రాజీనామా విషయం లోపల పునరాలోచించేది లేదు అని చెప్పి అయితే తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు జగిత్యాల లోపల ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున కూడా రేపు అక్కడ రాజీనామా చేసి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం లోపల రేపు మొత్తం తన అభిమానులు, తన అనుచరులు అందరూ కూడా దాదాపు 5,000 మందికి కూడా రేపు రావాలని చెప్పి వచ్చినటువంటి ఆహ్వానం మేరకు ఇప్పుడు మధ్యాహ్నం స్వయంగా వంశీ చందర్ రెడ్డి అక్కడికి వచ్చి జీవన్ రెడ్డితో సమావేశం కావడం అయితే ఇంట్రెస్ట్ గా మారినటువంటి గతం నుంచి కూడా పార్టీ మారుతారు జీవన్ రెడ్డి, ఆయన అసంతృప్తిగా ఉన్నారు అంటూ కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే అటు పిసిసి నుంచి కొంతమంది కీలకమైన నేతలంతా కూడా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కొంతమంది అక్కడికి వెళ్లి మాట్లాడడము, బుజ్జగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే వెళ్లి మళ్ళీ బుజ్జగించడం జరిగింది. ఇప్పుడు పిసిసి చీఫ్ కూడా వెళ్లారు, అటు ఏఐసిసి దూతలుగా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి కూడా వెళ్లడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి తగ్గించలేకపోయారా? ఎందుకు ఆయన అంత దృఢ నిశ్చయంతో ఉన్నారు? ఇప్పటికి కూడా స్పష్టమైన హామీని ఇవ్వలేదా? మరి ఎవరు ఫెయిల్యూర్ అనుకోవచ్చు? ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి విషయం లోపల ఖచ్చితంగా ఎందుకంటే రాజీనామా చేస్తాడు అని చెప్పి అనుకోలేదు, పార్టీ వీడతాడు అని చెప్పి కూడా ఎక్కడ కూడా అనుకోలేదు. పార్టీ లోపలనే ఉండి ఇలా అసంతృప్తి వెళ్ళగలుగుతాడు అని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యం లోపల ఎందుకంటే జీవన్ రెడ్డికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్లకు పైగా సాన్నిహిత్యం ఉన్నది. 40 ఏళ్లకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. స్వయంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మేనిఫెస్టో కమిటీ లోపల కీలకమైనటువంటి మెంబర్ గా ఉన్నాడు, మేనిఫెస్టో తయారు చేయడం లోపల కీలకంగా ఉన్నటువంటి నేత. కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే గెలిచినటువంటి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పంచెలి కూడా జీవన్ రెడ్డి అల్కాబుని కాంగ్రెస్ అధిష్టానం పైన మొత్తం విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మాత్రం పార్టీ మారతానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక 4 రోజుల క్రితమే పార్టీ మారతానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటికే ఇంటి వద్ద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో తనకు
అనుబంధం ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఇంటి వద్ద మొత్తం తీసివేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా వెనక్కి తగ్గలేదు అని చెప్పి అయితే చెప్పినటువంటి పరిస్థితి. స్వయంగా వంశీచందర్ రెడ్డి ఇటు గంట సేపు నుంచి కూడా మంతనాలు చేస్తూ ఏఐసిసి పెద్దలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినా కానీ కూడా జీవన్ రెడ్డి రేపటి రాజీనామా విషయం లోపల మాత్రం వెనక్కి తగ్గేది లేదు, రాజీనామా చేసుడు పక్కా అని చెప్పి చెప్తున్నటువంటి ఎస్ శ్రీనివాస్, అయితే ఎంతో ఒకప్పటి నుంచి అంటే సుమారు 30-40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు జీవన్ రెడ్డి. ఇప్పుడు అతన్ని కోల్పోవడం అనేది పార్టీకి నష్టం కలిగించే అంశంగా మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఇటు జీవన్ రెడ్డి ఏదైతే 42 సంవత్సరాలతో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం, దాదాపుగా 82 లోపల అప్పటి టీడీపీ వదిలి కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత అప్పంచెల్లి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లోపలనే కొనసాగుతూ వచ్చినాడు. ఎమ్మెల్యేగా పలుమార్లు కూడా గెలిచినటువంటి పరిస్థితి, మంత్రిగా కొనసాగాడు. ఎమ్మెల్సీగా అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్సీ, శాసన మండలి లోపల ఏకైక ఎమ్మెల్సీగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక పోరాటాలు చేశాడు. అలాంటి జీవన్ రెడ్డి ఇప్పుడు సంజయ్ కుమార్ వల్ల తాను ఇక్కడ భిన్న పరిస్థితులు ఎదుర్కొన్నాను అంటే పార్టీలో లేరు అని చెప్పి అక్కడ స్పీకరు తీర్పిస్తాడు, కానీ ఇక్కడ మాత్రం పార్టీ లోపల కొనసాగుతూ తన మాట ఈ రోజు నడవని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఈ నిర్ణయం తీసుకున్నాను. సంజయ్ కుమార్ వల్లనే ఇవాళ పార్టీ వీడేటువంటి పరిస్థితి వచ్చింది. సంజయ్ కుమార్ పార్టీ చేరే విషయం లోపల కూడా తనను కనీసం సంప్రదించలేదు కాబట్టే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, డిసిసి అధ్యక్షులు వచ్చారు, పిసిసి అధ్యక్షుడు కూడా ఈ రోజు రావడం జరిగింది. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ వంశీచందర్ కూడా దాదాపు గంట సేపు నుంచి కూడా జీవన్ రెడ్డి అంటే రేపటి రాజీనామా విషయం లోపల తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వెనుకకు తగ్గేది లేదు, రాజీనామా చేయడం పక్కా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు జగిత్యాలలో జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటనతో పొలిటికల్ గా టెన్షన్ నెలకొంది. అటు అధిష్టానం దూతలుగా అటు వంశీచంద్ర రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ ఒకవైపు ఎన్నిసార్లు బుజ్జగింపులు చేస్తున్నా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటున్నారు. రేపు తన రాజీనామా కార్యక్రమం యథావిధిగా జరుగుతుందంటూ స్పష్టతనిచ్చారు జీవన్ రెడ్డి.